హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మల్లీడి అలేఖ్య. ఈరోజు మీకు ఓల్డ్ స్టైల్ అండి, నానమ్మల వాళ్ళు చేసేది పచ్చిమిర్చి పాలు గుత్తి కూర అండి. చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే అసలు ఒక్కసారి ట్రై చేశారంటే ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు, నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా చేసుకొని తినొచ్చు. నేను ఇక్కడ ముందుగా ఒక మీడియం సైజ్ ఆనియన్స్ ఒక 3 తీసుకున్నానండి. సన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 100 గ్రాములు తీసుకున్నాను. పచ్చిమిర్చి ఇలా తొడిమలు తీసుకొని నీట్గా శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసుకోవాలండి. ఆఫ్ చేసుకొని మిక్సీ వేసుకుందాము. 1 స్పూను సాల్ట్ వేసుకొని ఇలా బరకగా పట్టుకోవాలండి. మరి మెత్తగా పేస్ట్ లాగా కాకుండా ఇలా కొంచెం బరకగా పట్టుకోండి, బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత మనం ఆయిల్ అనేది కొంచెం వేడి చేసుకొని జీలకర్ర, అలాగే పచ్చెనగపప్పు, ఆవాలు 3 వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా మొత్తం మనకి తాలింపు అనేది చక్కగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి. చూసారు కదా, ఇలాంటి ఓల్డ్ స్టైలు అలాగే ట్రెండింగ్ మోడల్స్ ఎలాంటి రెసిపీస్ ఉన్నా మీకోసం నేను తప్పకుండా షేర్ చేస్తాను. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకుందాము. అదేవిధంగా మీకు ఏదైనా రెసిపీ కావాలన్నా కామెంట్ చేయండి, మన ఛానల్లో తప్పకుండా షేర్ చేస్తాను. ఇలా కొత్తగా ట్రై చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒక చిటికెడు పసుపు వేసుకొని మనం మళ్ళీ ఒకసారి వేయించుకోవాలండి. ఇక్కడ ఆనియన్స్ మనకి బాగా ఫ్రై అవ్వాలండి, అప్పుడే కర్రీ అనేది చాలా టేస్ట్ వస్తుంది. చూడండి, ఇలా హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడప్పుడు కలుపుతూ ఇలా ఒకసారి మనకి కలర్ చేంజ్ అయిందా లేదా అని చెక్ చేసుకుందాము. చూసారు కదా, కలర్ అనేది మనకి చాలా వరకు కంప్లీట్గా మారిపోయిందండి. ఆనియన్స్ ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసేద్దాము. ఇక్కడ పచ్చిమిర్చి పేస్ట్ వేసిన తర్వాత హై ఫ్లేమ్ పెట్టొద్దండి, ఘాటు వస్తుంది. లేకపోతే మనకి మిర్చి అనేది సగం సగమే ఉడుకుతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఒక 5 నిమిషాల పాటు మనం మగ్గించుకోవాలండి. సూపర్ టేస్ట్ ఉంటుందండి. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ఈ రెసిపీ ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంట్లో ఏమీ కూరలు లేనప్పుడు లేదా ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు డిఫరెంట్గా చేసి పెట్టచ్చు. చాలా బాగుంటుందండి. చూసారు కదా, మనకి మిర్చి వేసిన తర్వాత ఇలా కలర్ అనేది మనకి పూర్తిగా మారిపోవాలండి. చూసారు కదా, టిక్కు గ్రీన్ నుంచి ఇలా బ్రౌన్ కలర్లోకి రావాలి. ఎక్కువ మంట పెడితే మనకి దగ్గు వస్తుందండి, మాడిపోతుంది. అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు నేనైతే ఒక 100 గ్రాముల వరకు పాలు, చిక్కటి పాలు తీసుకొని ఇలా పచ్చి పాలేనండి, పాలేమీ వేడి చేయని అవసరం లేదు. పాలు పోసుకొని ఒక 1 మినిట్ వరకు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి, కలపకుండా. చూడండి, ఒకసారి మనకి ఇలా పొంగొచ్చినట్టు ఉడికిన తర్వాత కలిపేసుకుందాము. అప్పుడు కర్రీ అనేది సూపర్గా వస్తుందండి. ముందుగానే కలిపితే మనకి ఊకే మాడిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా కొంచెం పొంగు వచ్చిన తర్వాత ఇలా కలుపుకొని ఆయిల్ మనకి పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇది మనకి ఒక 3 డేస్ వరకు నిల్వ ఉంటుందండి. పాలు వేసాం కదా, ఎలా నిల్వ ఉంటుందని మీకు డౌట్ రావచ్చు. పాలు వేసినా కూడా మనం ఇక్కడ కంప్లీట్గా పాలు అనేవి మొత్తం ఇనికిపోయేలాగా కర్రీ ఉడికించుకుంటాం కాబట్టి 2-3 డేస్ వరకు నిల్వ ఉంటుందండి. చాలా బాగుంటుంది. చూడండి, ఆయిల్ పైకి తేలేంత వరకు ఇలా అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. లేదు మనకి గ్రేవీగా ఉండాలి అనుకుంటే కొంచెం ముందే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. కొంచెం మనకి ఒక 1 or 2 డేస్ స్టోరేజ్ కావాలి అనుకుంటే మనం ఇలా చేసుకోవచ్చు దగ్గరగా. నాకు సాల్ట్ కొంచెం తక్కువైందండి, చెక్ చేశాను. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము. చూడండి, మనకి ఇక్కడ పాలు అనేవి ఏమీ లేవు, మొత్తం ఇనికిపోయాయి కదా. చూసారు కదా, ఇలా వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. చాలా అంటే చాలా బాగుంటుందండి. సూపర్ టేస్టీ నానమ్మ వాళ్ళు చేసేటువంటి పచ్చిమిర్చి పాల కర్రీ అండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. చూడండి, ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన వీడియోలో వస్తూనే ఉంటాయి. వాచింగ్ ఫర్ థ్యాంక్ యూ మై వీడియోస్.